చిన్న ప్రేయర్ చేసుకుందాము, ఆ తర్వాత స్టోరీలోకి వెళ్దాం. ఓకేనా? కళ్ళు మూసుకొని మోకరించండి అందరూ. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి 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 స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేమందరం ఇలా కూడి ప్రార్థించడానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీ కోట్ల కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మతో నన్మములందరినీ నింపండి, మీ ఆత్మాభిషేకముతో నింపండి అయ్యా తండ్రి. మీరు మా అందరితో వాక్యం ద్వారా తండ్రి మీ చిన్న బిడ్డల హృదయాలను మీరు దర్శించి నీ ఆత్మని వారి పైన కుమ్మరించి అయ్యా తండ్రి నీ మార్గంలో వారు ఎక్కడా కూడా తండ్రి తప్పిపోకుండా నడవడానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామమున నన్ను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. రోజు ఇంకో స్టోరీ నేర్చుకుందాం. స్టోరీ అంతా అయ్యాక అప్పుడు లెసన్కి పేరు పెడదాం. మనం ఒక దేశంలోని ఒక వ్యక్తి రంగురాళ్ళని సేకరించి, రంగురాళ్ళు అంటే తెలుసా మీకు? రంగురాళ్ళు అంటే ఎలా ఉంటాయి? కలర్స్ గా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. ఇంకా చాలా మంది ఉంగరాల్లో కూడా పెట్టుకుంటారు కదా రంగురాళ్ళు. అలాంటి రంగురాళ్ళన్నింటినీ సేకరించి మార్కెట్లో కూర్చొని అమ్మడం మొదలు పెట్టాడు అనమాట. చాలా తక్కువ రేటుకి మన కరెన్సీలో మాట్లాడుకుందాం. వాళ్ళ దేశంలో అది వేరే కరెన్సీ అవ్వచ్చేమో కానీ మన దేశ కరెన్సీలో మనం మాట్లాడుకుందాం. ఒక స్టోన్ 700, ఒక స్టోన్ 700 అని నమ్ముతున్నాడు అనమాట. అలా దారిన వెళ్తున్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక స్టోన్ 700 అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళన్నింటినీ కొనుక్కున్నాడు. బేరవాడు ఎంతకో 500 ఇస్తాను ఒక్కొక్క స్టోన్కి అని చెప్పి మిగిలిన అన్ని స్టోన్స్ కూడా నా బుట్టలో ఎన్ని ఉన్నాయో అని కొనేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈ వ్యక్తి కొన్ని రోజులు ఆగి ఈ స్టోన్స్ చూస్తే చాలా వాల్యుబుల్గా ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ ఇంకా రేట్ ఎక్కువ అమ్మచ్చు కదా అని చెప్పి తను ఏం చేశాడంటే ఒక్కొక్క స్టోన్ని 10,000 అమ్మాడు. ఎంత అమ్మాడు? ఎంత కొన్నాడు? 500 కొన్నాడు. ఎంత అమ్మాడు? 10,000 అమ్మాడు. ఈ 10,000కి ఇంకో వ్యక్తి కొనుక్కున్నాడు ఆ స్టోన్ని. కొనుక్కున్న వ్యక్తి తీసుకెళ్ళి ఈ స్టోన్ చాలా అందంగా ఉంది, చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది అని చెప్పి ఆ స్టోన్కి కొంచెం మెరుగు పెట్టాడు అనమాట. మామూలుగా డైమండ్ మనం చూసినప్పుడు ఒక రాయిలాగా కనిపిస్తుంది. డైమండ్ మన చేతికి వేసుకున్న ఉంగరాల్లోని నెక్లెస్లో ఉన్నట్టు మెరవదు. దాన్ని బాగా సానపట్టినప్పుడు దాన్ని ముక్కలుగా చేసి దాన్ని అంతా కూడా పాలిష్ చేస్తారు. ఎప్పుడైతే పాలిష్ చేస్తారో అది బాగా షైన్ అవుతుంది అనమాట. అంతకు ముందు డైమండ్కి అంత షైనింగ్ ఉండదు. అలాగనే ఏ రాయి అయినా సరే దాన్ని బాగా పాలిష్ పెట్టినప్పుడు అది మెరవడం మొదలవుద్ది. ఆ వ్యక్తి గుర్తించాడు, ఈ స్టోన్ ఇంకా వాల్యుబుల్ అవ్వచ్చేమో, నేను 10,000కి కొన్నాను కదా అని దాన్ని బాగా పాలిష్ పెట్టి ఆ స్టోన్ని తీసుకెళ్ళి మార్కెట్లో 25,000కి అమ్మాడు. ఎంత అమ్మాడు? అసలు ఫస్ట్ ఆయన అమ్మిన రేట్ ఎంత? ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ అమ్ముతున్న రేట్ ఎంత? ఆ ఫస్ట్ వ్యక్తి దాన్ని ఒక మామూలు రోడ్డు పక్కన ఉన్న రాయిలాగా దాన్ని ట్రీట్ చేశాడు కాబట్టి అది 500కి అమ్మాడు. ఆ సెకండ్ వ్యక్తి ఇది కొంచెం వాల్యుబుల్గా ఉంది అని 10,000కి అమ్మాడు. థర్డ్ వ్యక్తి ఇది చాలా చాలా వాల్యుబుల్ అని తెలుసుకొని దానికి కొంచెం పని పెట్టి దాన్ని దాన్ని మెరుగుపరచాలో, మెరుగు పెడితే అది షైన్ అవుతుందో తనకి తెలిస్తే అది చేశాడు. కాబట్టి దానివల్ల ఏమైంది? లాస్ట్ అవుట్పుట్ 25,000కి ఆ స్టోన్ అమ్మబడింది. ఫస్ట్ వ్యక్తికి లాస్ట్ వ్యక్తికి ఎంత తేడా ఉందో తెలుసా? అలాగనే దేవుడు కూడా మనలో కొన్ని టాలెంట్స్ పెడతాడు. ఈ మనలో పెట్టిన ఈ టాలెంట్స్ని మనం గుర్తించి వాటిని సాధన చేస్తే ఎలాగైతే 25,000కి అది ఎంతో విలువైన స్టోన్గా ఉందో అలాగ మనం కూడా దేవుడి చేతిలో విలువైన వారిగా వాడబడతాం. దేవుడికి మనం విలువైన వారమే. ఆయన విలువ లేకుండా మనల్ని చూడట్లేదు. ఎందుకో చెప్పనా? మనందరినీ కూడా ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఆ మరణానికి అర్థము యేసయ్య ఆయన రక్తము, ఆయన ప్రాణము పెట్టి మనందరినీ కొనుక్కున్నారు. బహుశా మన ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వేం చదవట్లేదు, నువ్వు ఇది చెయ్యట్లేదు అని అనొచ్చు. టీచర్ ఏదైనా అనొచ్చు. బహుశా లోకంలో చాలా మంది మనల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు మనలో ఉన్న టాలెంట్స్ గుర్తించట్లేదేమో, కానీ మీలో ఉన్న టాలెంట్ మీరు గుర్తించి దాన్ని ఎప్పుడైతే సాధన చేస్తారో దాంట్లో మీరు బ్లెస్ అవుతారు. చాలా మందికి పాటలు పాడతారు కదా,
వాళ్ళకి అదొక టాలెంట్. చాలా మంది బొమ్మలు బాగా వేస్తారు కదా, వారికి అదొక టాలెంట్. ఇవన్నీ కూడా మీలో ఉండే టాలెంట్సే. బైబిల్లో కూడా ఒక కథ ఉంది తెలుసా? ఒక వ్యక్తి, ఒక వ్యాపారి ఊరికి వెళ్తుంటే తన కింద పనిచేస్తున్న 3 వ్యక్తులకి తన వ్యాపార భారాన్ని అప్పచెప్పి ఒక్కొక్కరికి కొంచెం కొంచెం ధనం ఇచ్చి వెళ్తాడు. ఒకరికి 1 టాలెంట్, ఇంగ్లీష్లో టాలెంట్ అని ఉంటుంది. యాక్చువల్లీ టాలెంట్కి ఒక వాల్యూ ఉంటుంది అనమాట, తలాంతు అని అంటే. ఒకరికి 1 తలాంతు, ఒక వ్యక్తికి 2 తలాంతులు, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇస్తారు. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి దాన్ని తీసుకెళ్ళి బిజినెస్ చేసి మంచిగా 10 టాలెంట్స్ చేస్తాడు. 10 తలాంతులు ఎంత డబల్ చేశాడు. 2 టాలెంట్స్ ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే తను కూడా వెళ్ళి తన స్తోమత బట్టి తను కూడా వ్యాపారం చేసి ఇంకో 2 సంపాదించాడు. అంటే 4 టాలెంట్స్ ని సంపాదించాడు. ఆ తర్వాత 1 తలాంత్ ఇచ్చిన వ్యక్తి చాలా లేజీ ఫెలో. నిన్నేగా మనం చెప్పుకున్నాం 2 days నుంచి లేజీనెస్ గురించి. లేజీ ఫెలో. సో ఏం చేశాడంటే మట్టి తవ్వి ఆ తలాంతుని దాంట్లో పెట్టి కప్పెట్టాడు. ఎందుకు? ఈ తలాంతు వేస్ట్ అయిపోతే తిడతాడు నన్ను, ఈ తలాంతు నేను డబల్ చేసినా చెయ్యకపోయినా నా యజమాని నన్ను ఏం అనలే అని అనుకొని దాంట్లో పెట్టేశాడు అనమాట, మట్టిలో. 6 months తర్వాత వచ్చాడు ఎవరు? యజమాని. వచ్చినప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని నువ్వు ఏం చేశావని అడిగితే 10 తలాంతులు చేశానని అన్నాడు. 2 తలాంతులు చేసిన వ్యక్తిని నువ్వేం చేశావంటే 4 చేశాను అని అన్నాడు. మరి 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి కనీసము ఏం చేయాలి? ఏమంటాడో తెలుసా? ఏం చేశావంటే మట్టిలో పెట్టాను అంటాడు. నువ్వు మట్టిలో పెట్టావు కానీ వడ్డీ ఇచ్చే వడ్డీ వ్యాపారం దగ్గర పెట్టినా ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే వచ్చేదిగా. కనీసం నువ్వు ఏ పని చేయలేకపోయినాను అంటే దేవుడు మనకి ఇస్తున్నాడు తలాంతులు, వాటిని మనము దుర్వినియోగం చేసుకోకూడదు. నీ స్తోమతను బట్టే ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చే వ్యక్తి అతని కెపాసిటీ తెలుసా యజమానికి, ఆయన 10 చేస్తాడని. 2 ఇచ్చిన అతనికి కూడా తెలుసు ఇతను 2 ఇస్తే 4 చేయగలిగే కెపాసిటీ ఉంది, 5 ఇస్తే 10 చేయగలుగుతాడో లేదో అని. 1 ఇచ్చిన వ్యక్తికి 1 ఎందుకు ఇచ్చాడు? అతను లేజీగా ఉంటాడు, సరిగ్గా పని చేయడు ఆయన ముందే. కాబట్టి వీడికి 10 ఇచ్చినా 5 ఇచ్చినా వేస్టే, 1 అయితే ఇద్దాము, ఈ 1ని ఏమైనా చేస్తాడేమో అని చూశాడు. దేవుడు అవకాశం ఇస్తాడు, సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలా అది మన చేతిలోనే ఉంది. అప్పుడు ఆ 2ని 5ని ఇచ్చిన తలాంతులు ఇచ్చిన వ్యక్తులు డబల్ చేసినప్పుడు ఆ యజమాని అంటాడు, భలే నమ్మకమైన దాసుడా అని అంటాడు. అంటే దేవుడు మనకి టాలెంట్స్ ఇచ్చాడని చెప్పుకోవడం కాదు, కానీ ఆ టాలెంట్స్ లోకి మనం ఎదిగి ఫలించినప్పుడు దేవుడికి మనము నమ్మకంగా ఉన్నాము. మీరైనా ఎవరైనా సరే. సో ఎవరో ఏదో అన్నారని కాదు, ఎవరో ఏదో అంటారని కాదు, మనలో ఏముందో దేవుడు మనకు ఒక తలాంతని ఇచ్చాడు. మీకు ఒక పిలుపు ఉంటుంది మీ అందరికీను. మిమ్మల్ని ఒట్టిగా దేవుడు చూస్ చేసుకోలేదు. ఈ భూమి మీద మనల్ని ఎవరిని ఫ్రీగా ఒట్టిగా ఏదో తిని కూర్చోడానికి దేవుడు మనల్ని పుట్టించలేదు లోకంలోని. ఆయన పర్పస్ తోని మనల్ని ఇక్కడ పుట్టించాడు. ఒక వ్యాపారి దగ్గర పని చేస్తున్న అతనే ఒక పని అప్పచెప్పాడంటే దేవుడు మనల్ని ఇక్కడ పుట్టించినప్పుడు మన పట్ల దేవుడికి ఒక పర్పస్ ఉంది. ఏముంది? పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకు దేవుడు పుట్టించాడు, మన పిలుపు ఏముంది, మనల్ని ఎందుకు దేవుడు మనకి ఏం టాలెంట్ ఇచ్చాడు. టాలెంట్ అంటే తెలుసా? మీ అందరిలో ఏమైనా టాలెంట్స్ ఉన్నాయా? ఎవరన్నా బొమ్మలు బాగా చేస్తారా? నిజంగా నేను వీళ్ళిద్దరు బాగా పాట పాడారు. ఏది అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టుంది, చాలా బాగా పాట పాడారు. నేను వాళ్ళిద్దరు చాలా నచ్చింది మీ ఇద్దరు పాటలు. నేను అందం అనుకున్నా నెక్స్ట్ వెరైటీ వాళ్ళే మీ చర్చిలో, అంత బాగా పాడారు ఇద్దరు. అలాగా దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని మనం చిన్నప్పటి నుండే వాడాలి, అంతేగాని వేస్ట్గా కాకుండా. వేస్ట్గా పోతే దేవుడు ఏమన్నాడు? నమ్మకం లేని వారిగా ఉన్నారు వాళ్ళు. మనము దేవుడికి ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క టాలెంట్ ఇవ్వబడుతుంది. సరేనా? ఈరోజు ఒక స్టోరీలో ఎన్ని నేర్చుకున్నాము? ఒకటి ఫస్ట్ స్టోన్స్ గురించి నేర్చుకున్నాం, తర్వాత యజమానుల గురించి నేర్చుకున్నాం, అవునా? ఆ తర్వాత వీళ్ళందరినీ బట్టి ఏం నేర్చుకున్నాము? దేవుడికి నమ్మకంగా ఉండాలి. మొదటిగా మనకి తలాంతులు ఇవ్వబడతాయి, వాటిని బట్టి దేవుడికి నమ్మకంగా ఉండాలి అనేది నేర్చుకుందాం. చిన్న ప్రేయర్ చేసుకొని మన క్లాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా?
స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. తండ్రి అవునయ్య, మేము కూడా మీరు ఎన్నో తలాంతులు మాకు ఇచ్చినప్పటికీ వాటిని మేము దుర్వినియోగం చేసుకుంటున్నాం. మేము క్షమించి తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి తలాంతు ప్రతి బిడ్డలో కూడా తండ్రి ఫలించే కృప దయచేసి ప్రతి ఒక్కరు నీకు నమ్మకంగా ఉండడానికి, నీవు ఎదిగి ఫలించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.